హలో ఎవ్రీవన్. హిందీ రాయడం చదవడం ఈరోజు లాస్ట్ క్లాస్లోకి వచ్చేసాము. మెల్లమెల్లగా నేర్చుకుంటూ వచ్చాము. ఈ క్లాస్ తర్వాత మీ వంతు ప్రాక్టీస్ ఎంత చేస్తారు, ఎలా చేస్తారు. ఈరోజు మాత్రం క్లాస్లో క్వైట్ ఇంట్రెస్టింగ్గా కొన్ని సెంటెన్సెస్ తీసుకుని వాటిని రాయడం చదవడం రెండు నేర్చుకుందాము. బై ది వే, స్పోకెన్ హిందీ క్లాసెస్ చాలా చేశాను. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో, కామెంట్ బాక్స్లో ఉంటుంది. ప్లేలిస్ట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. 70 పైన వీడియోస్ ఉన్నాయి. అవి కొంచెం ప్రాక్టీస్ చేస్తే హిందీ బాగా వచ్చేస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఉద్యోగ నిమిత్తమైనా లేకపోతే వ్యాపార నిమిత్తమైనా, చదువు కోసమైనా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా హిందీ బాగా యూజ్ అవుతుంది మనకి. అక్కడ మనని మనం తక్కువ అంచనా వేయకుండా అందరితో కలిసిపోయి చక్కగా మాట్లాడడం, అందరితో కలిసిమెలిసి తిరగాలి అంటే కనుక హిందీ కంపల్సరీ. కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది. చాలామంది నేర్చుకుంటున్నారు కూడా, మన ఛానల్ చూసి మాట్లాడుతున్నారు. దే ఆర్ హ్యావింగ్ దట్ కాన్ఫిడెన్స్. వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సరే, ఈరోజు లాస్ట్ క్లాస్ రీడింగ్, రైటింగ్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, కొన్ని వాక్యాలు, ఓకే, కొన్ని సెంటెన్స్ తీసుకున్నాను. వీటిని చదవడం చూద్దాము, ఎలా రాస్తున్నాం కూడా అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ చూడండి, కాకి ఊకి మాత్రం ఇచ్చాం. క్రూ ప యా, కృపయా అంటే దయచేసి, కృపయా దయచేసి. యాకి దావత్ ఇచ్చాము, ఇట్స్ అ ధ్యా. మళ్ళీ దీర్ఘం కూడా వచ్చింది, ధ్యా, ధ్యాన్. ఓకే, ధ్యాన్ అంటే శ్రద్ధగా, ధ్యాన్ సే, ధ్యాన్ సే అంటే శ్రద్ధతో. సాక్ ఊకి మాత్ర, సు నాక్ ఈకి మాత్ర అండ్ ఏ, సు నీ ఏ. సునియా అంటే వినండి. చూడండి మొత్తం, కృపయా ధ్యాన్ సే సునియే అంటే దయచేసి శ్రద్ధగా వినండి. మనకి రైల్వే ప్లాట్ఫామ్లో ప్రతి చోట ఎక్కడికి వెళ్ళి వినపడుతుంది, కృపయా ధ్యాన్ సే సునియే అంటుంటారు కదా, అదే. ఓకే, దయచేసి శ్రద్ధగా వినండి. నెక్స్ట్, ఆకి ఆకి మాత్ర ప ఆప్, హాకి ఓకి మాత్ర హో ష హోష్, మే మాకి ఏకి మాత్ర है, हाकी आई की मात्रा, या नहीं ही, हाकी ई की मात्रा. ओके, आप होश में है या नहीं అంటే మీకు హోష్ అంటే తెలివిలో, మీరు తెలివిలో ఉన్నారా లేకపోతే తెలివి లేకుండా మాట్లాడుతున్నారా అంటాం కదా అప్పుడప్పుడు. దాన్నే మనము ఆప్ హోష్ మే హే యా నహీ, మీకు తెలివిలో ఉన్నారా లేకపోతే లేదా, అన్కాన్షియస్గా ఉన్నారా అనడానికి. ఆప్ హోష్ మే హే యా నహీ, క్వశ్చన్ మార్క్ ఇది. నెక్స్ట్ చూడండి, ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనం ఎప్పుడైనా హిందీలో సెంటెన్స్ రాస్తే ఆ సెంటెన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇట్లా ఒక గీత గీస్తాం, అంటే అది ఫుల్ స్టాప్ అనమాట. మనం తెలుగులో ఏం చేస్తాం, ఏ సెంటెన్స్ రాసినా ఆ చివరిలో ఎట్లా అంటాం అంటే ఫుల్ స్టాప్. అది హిందీలో ఇట్లా దీర్ఘం అనమాట. క్వశ్చన్ మార్క్ అయితే క్వశ్చన్ మార్క్, లేకపోతే ఎప్పుడైనా ఒక లైన్ గీస్తాం, ఒకటి అనుకోండి. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మాక్ ఐకి మాత్ర మే, ఆప్ ఆకి దీర్ఘం ఇస్తే ఆ అంటే ఆకి ఆకి మాత్ర ఇస్తే ఆ ప, ఆప్. మే ఆప్, సాక్ ఏకి మాత్ర సే, ఫా కదా, ఫలాలు అంటాము, ఫాకి ఈకి మాత్ర ఫి ర్, ఫిర్. మే ఆప్సే ఫిర్, మాక్ ఈకి మాత్ర మీ, లాక్ ఊకి మాత్ర మిలు గా అంటే కలుస్తాను, మిలుంగా కలుస్తాను. మిలుంగి అన్నామనుకోండి అమ్మాయి, లేడీస్ ఎప్పుడైనా మిలుంగి అంటారు, అదే అబ్బాయిలు అయితే కనుక మిలుంగా. ఓకే, మే ఆప్సే ఫిర్ మిలుంగా అంటే నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను. మే ఆప్సే ఫిర్ మిలుంగా. నెక్స్ట్, వా హా, వహ్, సా బా, సాకి ఏకి మాత్రం ఇచ్చారు కదా, సబ్సే సబ్సే. ఆ చాకి చావత్తు అండ్ దీర్ఘం కూడా వచ్చింది, అచ్చా. ఇది సెకండ్ చా, మనం ఒత్తిచ్చిందేమో ఫస్ట్ చా ఒత్తు. ఓకే, చా అచ్చా, హాకి ఐకి మాత్ర హే. ఓకే, వహ్ సబ్సే అచ్చా హే అంటే అతను అందరికంటే చాలా మంచివాడు. వహ్ సబ్సే అచ్చా హే. ఓకే, అర్థమవుతుంది కదా, వహ్
సబ్సే అచ్చా హే. నెక్స్ట్ చూడండి, బాకి దీర్ఘం వచ్చింది, బా. జాక్ కూడా దీర్ఘం, ఆకి మాత్రం వచ్చింది. రా, బాజార్, బజార్, మార్కెట్. ఓకే, బాజార్. జా, ర, జాకర్. ఫాకి ఊకి మాత్ర, ఫూ, ల, ఫూల్. ఓకే, ఫూల్. లా, ఈ, ఏ, లాయియే. బాజార్ జాకర్ ఫూల్ లాయియే అంటే బజార్కి వెళ్ళి పువ్వులు తీసుకొని రండి, ఫూల్ లాయియే. క్లియరే కదా. నెక్స్ట్ జహా. హా ఎప్పుడు అన్నా కానీ మనకు పైన ఇట్లా ఒక ఇట్లా అనేసి ఒక చుక్క పెడతాం, హాకి ఎక్కువ. ఓకే, జహా అంటే ఇక్కడ. చాహ్, చాహ్ అంటే కోరిక, విష్. ఓకే, ఇక్కడ మార్గం కూడా అనొచ్చు. జహా చాహ్ వహా రాహ్. మనసుంటే మార్గం ఉండదా అనేదాన్ని మనం హిందీలో అంటున్నాం అనమాట. జహా చాహ్ వహా రాహ్ అంటే వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే, ఇంగ్లీష్లో చెప్పొచ్చు. ఓకే, జహా చాహ్ వహా రాహ్. రాహ్ అంటే మార్గము, చాహ్ అంటే ఏదైనా ఏదైనా కోరిక. ఓకే, జహా చాహ్ వహా రాహ్. ఎక్కడైతే మనసు ఉంటుందో అక్కడ మార్గం ఉంటుంది, మార్గం అంటే రాహ్. ఓకే, నెక్స్ట్ యాకి కావత్తు ఇచ్చాము, క్యా. దీర్ఘం కూడా వచ్చింది కాబట్టి సో క్యా. క్యా సోచ్తే హో. సాకు ఓకి మాత్ర సో, చా. తాకి ఏకి మాత్ర తే. సోచ్తే అంటే ఆలోచించడం. క్యా సోచ్తే, హాకు ఓకి మాత్ర హో. క్యా సోచ్తే హో అంటే ఏం ఆలోచిస్తున్నావు. సోచన అంటే ఆలోచించడం. క్యా సోచ్తే హో ఏం ఆలోచిస్తున్నావు. సోచన బంద్ కరో ఆలోచించడం మానే. జ్యాదా మత్ సోచో ఎక్కువ ఆలోచించకు. సోచన ఆలోచించడం. క్లియర్ కదా. నెక్స్ట్ చూడండి, కల్ యాకి కావత్తు, క్యా. దీర్ఘం కూడా వచ్చింది కాబట్టి క్యా. కల్ క్యా కామ్. కా దీర్ఘం, ఆ కాకి ఆకి మాత్రం అనొచ్చు. కామ్, కామ్. హే, కల్ క్యా కామ్ హే. కల్ క్యా కామ్ హే రేపు ఏం పని ఉంది. ఓకే, రేపు ఏం పని ఉంది. నెక్స్ట్ చూడండి, ఫా. ఫాకి ఈకి మాత్ర ఇచ్చాము, ఫీ. ర్, ఫిర్. కబ్, కబ్ పొడి అక్షరాలు, కబ్. ఆకి ఆకి మాత్ర, ఆ, వా. ఇక్కడ కూడా మళ్ళీ ఆ ఇచ్చి ఆకి ఓకి మాత్ర ఇచ్చాము. ఆ, ఓ, గాకి ఏకి మాత్ర, आओगे, आओगे. ఫిర్ కబ్ आओगे అంటే మళ్ళీ ఎప్పుడు వస్తావు. ఫిర్ కబ్ आओगे. నెక్స్ట్ ఠా, సెకండ్ ఠా. ఠా, ఠాకి ఈకి మాత్ర, ఠీక్. సాకి ఏకి మాత్ర. ఓకే, తర్వాత కా, కాకి దీర్ఘం అండ్ మా. కామ్, కా. రాక్ ఓకి మాత్ర, రో, కరో. టీక్ సే కామ్ కరో. టీక్ సే కామ్ కరో. టీక్ సే అంటే సరిగ్గా, కామ్ కరో పని చెయ్యి. టీక్ సే కామ్ కరో సరిగ్గా పని చెయ్యి. ఓకే, నెక్స్ట్ పా. పాకి ఊకి మాత్ర ఇచ్చాం, పూ అయింది. పూ, రా. రాకి ఆకి మాత్ర, పూరా, పూరా. కాకి ఈకి మాత్ర కీ. రాకి ఆకి మాత్ర, యాకి ఆకి మాత్ర, కిరాయా. పూరా కిరాయా. కిరాయా అంటే అద్దె. కిరాయి అని మన తెలుగులో కూడా అంటాము. ఒక సినిమా కూడా ఉంది, కిరాయి కోటిగాడు అనేసి, పాత సినిమా. సరే, కిరాయా అంటే కిరాయి. కాకి ఈకి మాత్ర, కీ. తా, నా. నాక్ ఆకి మాత్ర, కిత్నా, కిత్నా. హాకి ఊకి మాత్ర, హూ. ఆకి ఆకి మాత్ర, హువా. పూరా కిరాయా కిత్నా హువా. పూరా కిరాయా కిత్నా హువా అంటే మొత్తం కిరాయి ఎంత అయింది, మొత్తం అద్దె ఎంత అయింది. ఓకే, ఛార్జెస్ ఎంత అయినాయి అని అడుగుతున్నాం మనం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా చూడండి, మా. మాకి ఊకి మాత్ర ము. జా, జాకి ఏకి మాత్ర ముझे, ముझे. గాకి ఊకి మాత్ర గు. సాకి సా మాత్ర
సాకి సావొత్తు ఇచ్చాం, సాకి సావొత్తు ఇచ్చి దీర్ఘం ఇచ్చాం. గు సా, గుస్సా. ఆకి మాత్రం వచ్చింది కదా, సా అంటున్నాము. గుస్సా. ముజే గుస్సా మత్ మత్. దాకి ఈకి మాత్ర, లాకి ఆకి మాత్ర, ఆకి ఓకి మాత్ర. దిలావో దిలావో. ఓకే. ముజే గుస్సా మత్ దిలావో అంటే నాకు కోపం తెప్పించకు. ముజే గుస్సా మత్ దిలావో, నాకు కోపం తెప్పించకు. ముజే గుస్సా ఆయో తో మే క్యా కరూంగి ముజే నహీ పతా. నాకు కోపం వస్తే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. సో ముజే గుస్సా మత్ దిలావో. క్లియర్. నెక్స్ట్ మే, మాకు ఐకి మాత్ర కదా, మే. హాకి ఈకి మాత్ర, దాకి నా ఒత్తి ఇచ్చాం చూడండి, ద. అండ్ ఈకి మాత్ర కూడా వచ్చింది కాబట్టి హిందీ. హిందీ. మే హిందీ, మాకి ఏకి మాత్ర మే, హిందీ మే. బాకి ఓకి మాత్ర లా, బోల్. సక్తి, ఈకి మాత్ర కదా, సక్తి హూ. ఓకే. మే హిందీ మే బోల్ సక్తి హూ, నేను హిందీలో మాట్లాడగలను. మే హిందీ మే బోల్ సక్తి హూ. ఓకే. మే హిందీ మే బోల్ సక్తి హూ, నేను హిందీ మాట్లాడగలను. లేకపోతే ఎప్పుడన్నా ఎవరితోనో చెప్పేది ఉంటానండి, ముజే థోడా బహుత్ హిందీ ఆతీ హై. ఒకవేళ లేడీ అయితే, జెంట్స్ అయితే ముజే థోడా బహుత్ హిందీ ఆతా హై. ఓకే. సో మే హిందీ బోల్ సక్తి హూ, घबराने की बात नहीं, मुझे हिंदी आती है. లాస్ట్లో చూడండి, మాకు ఐకి మాత్ర మే. ఆప్, ఆకి మాత్ర ఇచ్చారు కాబట్టి ఆప్. మే ఆప్, కాకి ఏకి మాత్ర కే. మే ఆప్కే, జాకి ఐకి మాత్ర జై. సాకి ఏకి మాత్ర జైసే, జైసే. నహీ, నా హాకి ఈకి మాత్ర నహీ. బాకి ఓకి మాత్ర బోల్, बोल. सकती, सकती हूँ. ओके. मैं आपके जैसे नहीं बोल सकती हूँ, నేను మీలాగా హిందీ మాట్లాడలేను. ఇక్కడ ఏమంటున్నాము, మే హిందీ మే బోల్ సక్తి హూ. ఇక్కడ మే ఆప్కే జైసే నహీ బోల్ సక్తి హూ, మీలాగా నేను మాట్లాడలేను. ఇక్కడ మీరు మే ఆప్కే చేస్తే హిందీ నహీ బోల్ సక్తి హూ అని కూడా అనండి, ఏం పోయింది. మనకి ఎట్లా కావాలంటే అట్లా రాసుకోవచ్చు. హిందీ స్పెల్లింగ్ ఇక్కడ నేర్చుకున్నాం కదా, అదే ఇక్కడ పెట్టుకోండి. మే ఆప్కే చేస్తే హిందీ నహీ బోల్ సక్తి హూ. క్లియర్ కదా. ఒకసారి అన్ని ఫటాఫట్ చదువుదాం. ముందు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి, పాజ్ చేసుకొని రాసుకోండి లేదా స్క్రీన్ షాట్. అన్నీ ఒకసారి చదువుతాను, మీకు మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఈకి మాత్ర ఊకి మాత్ర దీనికి కావద్దు అని చెప్పాను కదా, అలా కాకుండా మొత్తం ఒకసారి చదువుతాం. స్లోగానే చదువుతాను, మీరు కూడా కొంచెం ఐడెంటిఫై చేయండి. చూడండి. కృపయా ధ్యాన్ సే సునియే, దయచేసి శ్రద్ధగా వినండి. ఆప్ హోష్ మే హే యా నహీ, మీరు తెలివిలో ఉన్నారా లేదా. మే ఆప్సే ఫిర్ మిలూంగా, నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను. వహ్ సబ్సే అచ్చా హే, ఆయన అందరికంటే చాలా మంచివాడు. బాజార్ జాకర్ ఫూల్ లాయే, బజార్కి వెళ్ళి పువ్వులు తీసుకుని రండి. జహా చాహ్ వహా రాహ్, జహా చాహ్ వహా రాహ్ అంటే మనసుంటే మార్గం ఉండదా. నెక్స్ట్ క్యా సోచ్తే హో, క్యా సోచ్తే హో అంటే ఏం ఆలోచిస్తున్నావు. కల్ క్యా కామ్ హే, రేపు ఏం పని ఉంది. ఫిర్ కబ్ ఆవోగే, మళ్ళీ ఎప్పుడు వస్తావు. ఆవోగే. ఓకే. నెక్స్ట్ ఠీక్ సే కామ్ కరో, సరిగ్గా పని చెయ్యి. పూరా కిరాయా కిత్నా హువా, మొత్తము కిరాయి ఎంత అయింది. నెక్స్ట్ ముజే గుస్సా మత్ దిలావో, నాకు కోపం తెప్పియకు. మే హిందీ మే బోల్ సక్తి హూ, నేను హిందీలో మాట్లాడగలను. మే ఆప్కే జైసే నహీ బోల్ సక్తి హూ, నేను మీలాగా మాట్లాడలేను. క్లియర్.
ఇది ఓన్లీ రీడింగ్ అండ్ రైటింగ్, రాయడం చదవడం. దీని గురించి స్పెషల్గా కొన్ని ఎపిసోడ్స్ చేశాను. దిస్ ఇస్ ద లాస్ట్ ఎపిసోడ్. కానీ హిందీ మాట్లాడడం మీద మాత్రం ఇంకా కొన్ని వీడియోస్ చేస్తాను. ఆలోచిస్తున్నాను 30 రోజుల కోర్సా, 45 రోజుల కోర్సా, 60 రోజుల కోర్సా అని. ఏదో ఒక కొన్ని రోజుల కోర్స్ మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసి దాంట్లో స్ట్రాటజికల్గా ఎట్లా హిందీలో మాట్లాడాలి, ఇంకా ఈజీ వేలో మీకు బాగా వచ్చేటట్టు కొన్ని టిప్స్, కొన్ని చక్కటి మార్గాలతోటి మీ ముందుకు వస్తాను. స్పోకెన్ హిందీ మాట్లాడడం, రాయడం చదవడం వచ్చేసింది కదా. మీకు స్పోకెన్ హిందీకి వెళ్ళేసరికి నేను మొత్తం హిందీలోనే రాస్తూ ఉంటాను. అప్పుడు మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. రాయడం వచ్చేసింది, చదవడం వచ్చేసింది కాబట్టి మీరు నన్ను ఈజీగా ఫాలో అవ్వగలరు. హేనా కదా. సరే, నెక్స్ట్ ఇక స్పోకెన్ హిందీ క్లాసులకు ట్రై చేద్దాము. అప్పటిదాకా రీడింగ్ అండ్ రైటింగ్ ఇప్పటివరకు మనకు అయిన అన్ని ఎపిసోడ్స్ తక్కువనే చేశాను, ఎక్కువేం చేయలేదు. అన్నీ క్లియర్గా నేర్చుకోండి. తప్పకుండా అవసరమైన వాళ్ళకి ఈ వీడియోలు ఫార్వర్డ్ చేయండి. చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళు కూడా చక్కగా నేర్చుకుంటారు. ఇంత క్లియర్గా ఎంత టైం, ఎనర్జీ మొత్తం తీసుకొని నేను ప్రిపేర్ చేస్తాను. అసలు మీకు తెలుసా టైం ఎంత వాల్యుయబుల్? ఇంత టైం నేను స్పెండ్ చేస్తున్నాను మీకోసం అంటే లైఫ్లో ప్రాబబ్లీ 3/4 ఆఫ్ ద టైం అయిపోయింది అనిపిస్తుంది నాకైతే. బట్ ఎనీవే, మీరు నేర్చుకొని సంతోషం నాకు చాలా ఖుషి, అంటే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో కాబట్టి మీ అందరి కోసమే చేస్తున్నాను. తప్పకుండా చూడండి, నేర్చుకోండి. జీవితంలో చాలా పైకి రావాలని ఆశిస్తున్నాను. టేక్ కేర్, గుడ్ లక్.